సార్ ఒక సెకండ్. మాకు ఈ కార్యక్రమానికి వెనకుండి అంతా సహకరిస్తూ అన్ని చేసినటువంటి మా ఆప్తులు త్రివిక్రమ్ గారికి కూడా మా లాయర్ గారిని శాలువా వేస్తుందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈనాటి కార్యక్రమం అదేవిధంగా మా సోదరులు మాకు ఎంతో ఆత్మీయులైనటువంటి మా డాక్టర్ గారికి రాజేంద్ర గారిని, మా వాకర్స్ సభ్యులందరినీ కూడా ఒక్కసారి ఆ ఈసీ మెంబర్స్ ని ఒక్కసారి ఇక్కడికి రావాల్సిందిగా కోర్చు వారందరూ చేతుల మీదుగా డాక్టర్ గారు ఒక చిన్న జ్ఞాపకం ఇవ్వాల్సిందిగా మా గారికి అదేవిధంగా మిగతా డాక్టర్ గారు కూడా ఒక చిన్న మా వాకర్స్ అసోసియేషన్ తరఫున అనుకుంటూ వారికి ముందుగా ప్రకాష్ డాక్టర్ గారికి శాలువా వేస్తున్న మా మిత్రులు రమణయ్య గారిని కోరుకుంటున్నా లేదా చూసుకొని అది బీపీ ఒకటే కాదు. అదే సార్ చెప్తానండి. సో మెయిన్ థింగ్ కింద కంప్రెస్ కానటువంటి హార్డ్ సర్ఫేస్ మీద ఇంట్లో కొలాప్స్ అయినారు, మంచం మీద పనుకోబెట్టకుండా, పరుపు మీద పనుకోబెట్టకుండా నేల మీదే బెస్ట్. సో ఫర్మ్ సర్ఫేస్ ఉండాలి. ఎందుకు ఫర్మ్ సర్ఫేస్ ఉండాలంటే మనం ముందు భాగం నుంచి గుండెను అదుముతున్నాం, వెనక భాగం నుంచి కూడా అదే సాఫ్ట్ బెడ్ ఉంది అనుకోండి, అది అలాగే కిందకి వెళ్ళిపోతుంది. సో ఎఫెక్టివ్ గా కంప్రెషన్ జరగాలంటే కింద ఫోమ్ సర్ఫేస్, యాంటీరియర్ గా ఫోమ్ సర్ఫేస్ అనేది ముఖ్యం. సో ఫస్ట్ ఫ్లాట్ గా పనుకోబెట్టి ఒక ఫోమ్ సర్ఫేస్ మీద నేల మీద 5 సెంటీమీటర్లు డెప్త్ కింద మనం చేయగలిగితే, ఎఫెక్టివ్ రీకాయిల్ వదలగలిగితే ఇది ఎంత శాతం పంపింగ్ జరుగుతుంది. మామూలుగా ఒక గుండె 5 లీటర్స్ ఆఫ్ ద బ్లడ్ అనేది పంప్ చేస్తుంది, ఒక నిమిషానికి 5 లీటర్లు పంప్ చేస్తుంది పంపింగ్ కెపాసిటీ దాన్ని. ఈ విధంగా ఎఫెక్టివ్ సిపిఆర్ ఇన్సైడ్ హాస్పిటల్ అంటే ఒక ఐసీయూలో ఒక మనిషి అరెస్ట్ అయినాడు, మనం కూర్చొని ఎఫెక్టివ్ గా బాగా చేస్తున్నారు, ట్రైన్డ్ పీపుల్ చేస్తున్నారంటేనే 25% కార్డియాక్ అవుట్పుట్ మీట్ అవుతుంది. మనం 5 లీటర్లు పంప్ చేయం. 25% అంటే రఫ్ గా 1.25 లీటర్స్ టు 1.5 లీటర్స్. ఇంత బాగా మనం కరెక్ట్ గా చేస్తే అంటే ఏంది, 12 నుంచి 16 సార్లు చేయడం, బాగా కంప్రెస్ చేయడం, మళ్ళీ రీకాయిల్ చేయడం, ఇంత ఎఫెక్టివ్ గా చేసినా మనం ఇచ్చేది 1.25 లీటర్లే, ఇలాంటి మాక్సిమం 1.5 లీటర్స్. సో అదే కనుక మనం ఇన్ఎఫిషియెంట్ గా చేసాం, ఊరికి ఇట్లా ఫాస్ట్ కొత్తడము, లేదంటే సరిగ్గా ఫోమ్ సర్ఫేస్ లేకపోవడము, ఇవేమైనా చేసామంటే మనం ఇచ్చే ఆ 1 లీటర్ కాదుగా 1/2 లీటర్ కూడా పోతుంది. గుండె మటుకు దేవుని దయ వల్ల గుండె రికవర్ అయితే చాలా కండిషన్, మెదడు పాడైపోయి బ్రెయిన్ డెత్ అయిపోతుంది. సో ఎఫెక్టివ్ సిపిఆర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇట్లా ఎంతసేపు చేయాలి, 1 నిమిషానికి 12 నుంచి 16 సార్లు చేయాలి. ఇట్లా మనం ఎంతసేపు చేయాలంటే మనకు అంబులెన్స్ వచ్చే వరకు అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంటాం. ఒక అంబులెన్స్ వచ్చే వరకు మనం ఎఫెక్టివ్ గా చేసుకుంటూ ఉండాలి. మాట్లాడాలి, ఏమన్నా మాట్లాడగలుగుతున్నా, రెస్పాన్స్ ఉందా లేదా, అసలు పలుకుతున్నాడా లేదా, 1-2 సార్లు ఇట్లా ట్యాప్ చేసి చూసుకోగలగాలి. ఒకవేళ గనక ఆయన రెస్పాన్స్ లేదు, ఆయన గనక పలకట్లేదు అన్న వెంటనే మనం సిపిఆర్ స్టార్ట్ చేస్తాం సార్. సో ఈ సిపిఆర్ లో 2-3 భాగాలు ఉంటాయి. పల్స్ చెక్ చేయడం అనేది ఒకటి, తర్వాత రెండోది వచ్చేసి గుండెను అదమడం, ఒత్తడం. ఈ ఎక్కడ ఒత్తాలా, ఎంత ఫ్రీక్వెంట్ గా ఒత్తాలా, తర్వాత శ్వాస ఇవ్వడం, ఈ 3 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఈ 3 కాంపోనెంట్స్ లో ఫస్ట్ మనం పల్స్ అనేది ఇక్కడ చెక్ చేస్తాం సార్. చేతిలో చెక్ చేయకూడదు, పెరిఫరల్ ఆర్టరీస్ లో చెక్ చేయకూడదు. ఎందుకంటే గుండె ఇక్కడ ఉంది, ఇక్కడ పల్స్ పట్టుకున్నామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి చాలా లేట్ అవుతుంది. కాబట్టి ఎఫెక్టివ్ గా మెదడులో ఉండే రక్తనాళాలు ఊరికే పల్స్ ఉందా లేదా చెక్ చేసుకోవడం, ప్లస్ పలుకుతున్నాడా లేదా అనేది చూడటం. తర్వాత ఒకవేళ కనుక పల్స్ లేదు, పలకట్లేదంటే వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఎలా సిపిఆర్ స్టార్ట్ చేయాలంటే లోవర్ థర్డ్ ఆఫ్ ద స్టెర్నమ్ అంటే కింది భాగంలో ఇట్లా స్టెర్నమ్ క్లించ్డ్ ఫిస్ట్ అంటాం. ఇట్లా 2 చేతుల మీద చేసి అది వేసి, ఇంకొకటి వచ్చేసి ఎల్బో అనేది ఎక్స్టెండ్ చేయాలి స్ట్రైట్ గా. ఇట్లా వంగకుండా ఎఫెక్టివ్ గా ఇక్కడ పెట్టి అదవడం మొదలు పెట్టాలి. సో ఎన్నిసార్లు అదమాలి 1 నిమిషానికి అంటే, పెద్దవాళ్ళల్లో అయితే కనుక 12 నుంచి 16 సార్లు 1 నిమిషానికి అదమడం అనేది జరగాలి. 12 నుంచి 16 సార్లు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంత ఒత్తాలా, ఊరికి ఇట్లా ఒత్తడం కాదు, 5 సెంటీమీటర్లు ఇట్లా 5 సెంటీమీటర్లు ఒత్తాలి. అంటే మనం ఏం కొలచక్కర్లేదు, మనం ఎఫెక్టివ్ గా చేయగలిగేది కనీసం లోపల డెప్త్ ఇవ్వాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్లా చేయకూడదు, మళ్ళీ ఫ్రీక్వెంట్ గా చేయకూడదు, తక్కువ చేయాలా. 12 నుంచి 16 సార్లు 1 నిమిషానికి చేయాలి.
ప్లస్ రెండోది వచ్చేసి అదిమిన తర్వాత మళ్ళీ అడిక్వేట్ టైం రీకాయిల్ ఇవ్వాలి. అంటే మెల్లగా అది నార్మల్ వచ్చే వరకు మనం ఉండాలి. ఎందుకు ప్రెస్ చేయాలంటే ఎఫెక్టివ్గా బ్లడ్ లోపల చేరిన బ్లడ్ బయటికి పోయేదానికి గట్టిగా ఒత్తడం అనేది రీకాయిలింగ్ అంటాం. అంటే ఒత్తిన తర్వాత మనం మళ్ళీ దాన్ని వదిలేస్తాం, ఇట్లా వదిలేసి పైకి వచ్చే వరకు ఉంటాం. ఎందుకు అంటే ఆ రీకాయిలింగ్ లో మళ్ళీ బ్లడ్ అనేది గుండెలో చేరుతుంది. సో ఎఫెక్టివ్ గా బ్లడ్ పంప్ చేయడంతో పాటు రీకాయిల్ అంటే మళ్ళీ ఫిల్ అయ్యేదానికి కూడా మనం కరెక్ట్ చేయాలి. 50 సార్లు 60 సార్లు 30 సార్లు 40 సార్లు చేసామంటే వేస్ట్. ఎందుకంటే కొంచెమే పోతుంది, రీకాయిలింగ్ తక్కువ ఉంటుంది. కాబట్టి 12 నుంచి 16 సార్లు చేయాలా ఎఫెక్టివ్ గా. మళ్ళీ దాన్ని అడిక్వేట్ గా రీకాయిల్ అనేది చేయాలి. ఏ భాగంలో చేయాలా? లోవర్ పార్ట్ ఆఫ్ ద స్టెర్నమ్ లో చేయాలి. హార్ట్ అటాక్లు ఎక్కువైనాయి. ఆ వ్యాక్సిన్ ప్రభావం అంటున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ వాస్తవం కాదు. విషయం అయితే తెలియదు. కారణం గురించి కొంచెం మాట్లాడమని చెప్పారు సార్. నేను ఎప్పుడు పెద్ద మాస్ గ్యాదరింగ్ ఎప్పుడు అటెండ్ కాలేదు. కొంచెం తడబడచ్చు. మళ్ళీ క్లియర్ గా వాటికి వివరంగా ఏదన్నా అడిగితే దాని పరంగా మళ్ళీ చెప్పగలుగుతాను. నేను యూజువల్ గా గుండె జబ్బులు ఇప్పుడు ఎక్కువైనాయి సార్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. ఇది వరకుతో పోలిస్తే ఒక 20-30 సంవత్సరాల ముందుతో పోలిస్తే ఇప్పుడు ఈ జబ్బులు ఎక్కువ అయ్యాయి. యాక్చువల్ గా సార్ ఇందాక చెప్పినట్టు గుండె అనేది ఒక ఇంజన్ లాంటిది. కరెక్టే. మన హోల్ బాడీ ఒక పని చేయాలంటే మెయిన్ ఇంజన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఒక రోజుకు మన గుండె దగ్గర 25,000 సార్ల నుంచి 30,000 సార్ల వరకు బీటింగ్ జరుగుతుంది సార్ ఒక రోజు. ఒక నిమిషానికి 60 సార్లు కొట్టుకుందని ఉదాహరణ అనుకుంటే ఒక రోజు మనం క్యాల్కులేట్ చేస్తే దగ్గర 25,000 నుంచి 30,000 సార్లు బీటింగ్ అనేది జరుగుతుంది గుండె. సో అంత పని చేసేటటువంటి గుండెకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనది. ఒకవేళ గనక ఏదన్నా రిపేర్ లాంటివి ఏదన్నా జరిగేటటువంటి అవకాశం ఉందా అనేది ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి కనుక దానికి కనుక ఏదైనా దెబ్బ తగిలిందంటే మళ్ళీ దాని ఎఫిషియన్సీ మళ్ళీ అదే విధంగా అది పనిచేయడం అనేది ఇంచుమించు జరగదు. ఒకవేళ గనక మనం గనక ఇది జరగబోతోంది అని చెప్పి ముందే గనక పరీక్షలు చేసి గనక మనం కనుక్కోగలిగితే ఆ టైంలో మనం ఇంటర్వెన్షన్ చేయగలిగితే మళ్ళీ అది అదే విధంగా పనిచేసేదానికి అవకాశం వస్తుంది. ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ దాన్ని అదే విధంగా పనిచేయడం అనేది నియర్లీ ఇంపాసిబుల్ కండిషన్ సార్. సో ఉండే దీంతో మనం లాక్కుంటూ వెళ్ళాలి ఇంకా తర్వాత. సో మనకు మెయిన్ థింగ్ వచ్చి ప్రివెన్షన్. సో ప్రివెన్షన్ మీదే ఇదంతా ఆధారపడి ఉంటుంది. యూజువల్ గా గుండె జబ్బులు చాలా రకాలు ఉంటాయి సార్. మనం ఎంతసేపు మాట్లాడినా ఒక హార్ట్ అటాక్ గురించి మటుకే మాట్లాడతాం. సొసైటీలో మనం చూసేది కూడా 100% గుండె జబ్బులు అనేవి హార్ట్ అటాక్ లక్షణాలు. అవి కాకుండా మామూలుగా గుండె జబ్బులు అనేటివి కవాటాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, గుండె మీద పొరల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, గుండె బీటింగ్ విధానంలో మార్పులు ఉండొచ్చు. ఒక్కొక్క వయసు వల్ల ఒక్కొక్కసారి గుండె బీటింగ్ అనేది తక్కువ జరుగుతుంది, ఒక్కొక్కసారి కొన్ని కారణాల వల్ల గుండె వేగం పెరుగుతుంది. సో ఇట్లా గుండె జబ్బులు అనేది 4-5 రకాలు ఉంటే మనం ప్రిడామినెంట్ గా మనం కాన్సన్ట్రేట్ చేసేది మటుకు ఈ హార్ట్ అటాక్ వరకే సార్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకు ఒక 100 మంది గుండె జబ్బులు వస్తే 90 నుంచి 97% మంది హార్ట్ అటాక్లే ఉంటాయి యూజువల్. సో ఈ హార్ట్ అటాక్ అనేది ఏంటి, ఎందుకు జరుగుతోంది, ఏ కారణాల వల్ల జరుగుతుంది? యూజువల్ గా దేవుడిచ్చిన రక్తనాళాలు అనేవి చాలా మంచి రక్తనాళాలు. ఒకసారి మనం కనుక వాటిని కోల్పోగలిగితే తర్వాత మనం చేసుకునేటటువంటి ఏవైనా కానీ ఒక స్టెంట్ కానీ ఒక బైపాస్ ఆపరేషన్ కానీ అవి ఒక పాలియేటివ్ ప్రొసీజర్స్ అంటాం. థెరపెటిక్ ప్రొసీజర్స్, పాలియేటివ్. కరెక్టివ్ ప్రొసీజర్స్ అంటాం. కరెక్టివ్ ప్రొసీజర్స్ అంటే ఒకసారి మనం చేసేసాము ఇంకా అయిపోయింది మళ్ళీ తిరిగి రాదు అనేది కరెక్టివ్ ప్రొసీజర్. ఈ బైపాస్లు కానీ స్టెంట్లు కానీ పాలియేషన్ అంటే జస్ట్ మనం ఒక సిమ్టమ్ ను రిలీవ్ చేసుకుని కొన్నాళ్ళు పొడిగిచ్చేదానికి చేసుకునేటటువంటి వైద్యమే తప్పితే మనం ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్టెంట్ వేసేసుకున్నాం ఇంకా అయిపోయింది మళ్ళీ మామూలు కాదండి. దేవుడిచ్చిన రక్తనాళాల్లో మనకు కొవ్వు పేరుకునేదానికి 5 to 7% పర్ ఇయర్ ఉంటుంది. అదే గనక ఒక స్టెంట్ వేసుకున్న వ్యక్తికి 15 నుంచి 20% మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న 10% మినిమం పర్ ఇయర్ ప్రోగ్రెస్ అవుతుంది డిసీజ్ అనేది. సో మనం దేవుడిచ్చిన రక్తనాళాలు వీలైనంత వరకు మనం కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చిన రక్తనాళాల్లో ఎండోథీలియం అన్న లోపల పొర ఉంటుంది. ఆ పొరలోంచి చాలా వాసో డైలేటర్స్, యాంటీ థ్రాంబోటిక్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. మనం వేసే స్టెంట్ దానికి ఊరికి ఒక పూత పూసి మనం వేసే రీకాయిల్ కాకుండా చూస్తాం అంతే. సో ఆ ఎఫెక్ట్స్, హార్మోన్ ఎఫెక్ట్స్ కానీ ఎండోక్రైన్ ఎఫెక్ట్స్, పారాక్రైన్ ఎఫెక్ట్స్ అనేటివి మనం కూలిపోతాం. ఎంత మంచి స్టెంట్ వేసుకున్నా ప్రపంచంలో ఇప్పుడు అవైలబుల్ మంచి స్టెంట్ వేసుకున్నాం, ఇదేం లేదు అనేది ఏమీ లేదు.
ఇది దాంతో పాటు మనం కంప్లీట్ గా మందులు వాడుతూ ఉండాలి. సో మన లైఫ్ అనేది ఒక మోర్టాలిటీ మనం ఒక ప్రాణాపాయం నుంచి కాపాడుకున్నా కూడా మనం శారీరకంగా ఒక జబ్బున బారిన పడినట్టే. కాబట్టి మనం ప్రివెన్షన్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మోస్ట్ కామన్ రీజన్ ఒక హార్ట్ అటాక్ వచ్చేదానికి కొవ్వు పేరుకోవడము అంటారు. ఇది కూడా కరెక్టే. ఒక అక్యూట్ హార్ట్ అటాక్ లో కొవ్వు పేరుకోవడం అనేది ఎక్కువ ప్రధానమైన కారణం. 170 నుంచి 80% మంది కొవ్వు పేరుకుంటారు. ఇది మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒక 50 సంవత్సరాల వ్యక్తికి, షుగర్ ఉన్న వ్యక్తికి, వీళ్ళందరికీ కొవ్వు పేరుకుంది సార్, హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పచ్చు ఈజీగా. కానీ ఒక 20-25 సంవత్సరాల పిల్లలకు కూడా ఒకసారి హార్ట్ అటాక్లు అనేవి జరుగుతూ వస్తూ ఉంటాయి. మరి వీళ్ళల్లో కొవ్వు పేరుకోవడం వల్ల కారణమా? ఇక్కడ కొవ్వు పేరుకోవడం కాదు కారణం. ఎరోషన్స్ అంటాం. మామూలుగా ఇప్పుడు రీసెంట్ టెక్నాలజీ అవగాహన జరిగే కొద్దీ అసలు ఈ హార్ట్ అటాక్లు వచ్చేదానికి కారణాలు ఏంది అని బాగా కూలంకుషంగా పరిశీలిస్తే వాళ్ళల్లో రప్చర్ జరుగుతుంది. చిన్న చిన్న మైక్రో డిసెక్షన్స్ ఉంటాయి. ఇట్లా హెవీ ఎగ్జర్షన్ చేశారు, అన్యూజువల్ ఎగ్జర్షన్ చేశారు, రక్తనాళాలు కొంచెం చిట్లడము, స్ట్రెస్, పని ఒత్తిళ్లకు లోనవుతున్నారు, రాత్రిపూట పనుకోకుండా రాత్రిపూట వర్క్ చేయడము, ఉదయం పూట ఎక్కువ పనుకోవడము, ఈ డిస్టర్బెన్సెస్ అన్ని జరగడం వల్ల చిన్న చిన్న బ్లాకులు కూడా రప్చర్ అవుతాయి. సో వీళ్ళల్లో కొవ్వు పేరుకోవడం అనేది కాదు, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫైనల్ గా మనం కొవ్వు పేరుకునే దాని గురించి ప్రిడామినెంట్ గా మాట్లాడితే, మనం కొవ్వు కనుక ఎక్కడ పేరుకుంటే ఆ అవయవం దెబ్బతింటుంది. గుండెలో పేరుకుంటే దాన్ని హార్ట్ అటాక్ అని, మెదడులో పేరుకుంటే దాన్ని పక్షవాతం అని, కాళ్ళల్లో పేరుకుంటే దాన్ని పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటే పుళ్ళు ఏర్పడము, ఇవన్నీ జరుగుతుంది సార్. సో ఇది బేసిక్ గా మనకు. సో ఈ గుండె జబ్బు గాని ఏదైనా గాని ఎట్లుంటాయి మనకు లక్షణాలు మనకు ముందే తెలుసుకునేదానికి అవకాశం ఏదన్నా ఉందా? గుండె జబ్బులు అనేది ఈ రోజు కొవ్వు పేరుకుంటే జరగని పరిస్థితి. మనకు 5 నుంచి 7% ప్రతి సంవత్సరం కొంచెం కొవ్వు పెరుగుతుంది అని చెప్తున్నాం. సో ఒక మనిషికి ఒక హార్ట్ అటాక్ ఒక 50 సంవత్సరాల వ్యక్తికి 60 సంవత్సరాల వ్యక్తికి ఉంది అంటే ఆయనలో ఆ కొవ్వు పేరుకోవడం అనేది గత 5 నుంచి 10 సంవత్సరాల నుంచి ముందు జరుగుతూనే ఉంటుంది. సో యూజువల్ గా చాలా మందికి 100కి ఒక 40-50% మందికి స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ప్లాక్ అనేది, లోపల కొలెస్ట్రాల్ అనేది పేరుతూ ఉంటుంది. ఒక క్రిటికల్ స్టేజ్కి వచ్చిన తర్వాత అది మనకు బయటపడుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అనే వాళ్ళందరూ ఎటువంటి లక్షణాలు లేకుండానే ఉంటారు మనకు. సో ఇక్కడే ఇంపార్టెన్స్ వస్తుంది. మరి అట్లాంటప్పుడు వీళ్ళని ఎలా కనుక్కోవాలంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. సో వీళ్ళని ఏదో ఒక రకమైన పరీక్షలు చేసుకుని వాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా అని గమనించుకొని దాన్ని పరంగా చూసుకున్న తర్వాత ASCVD రిస్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సార్. దాన్ని ఇట్లా ఎసిమ్టమాటిక్ పేషెంట్లను ఫాలో అప్ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ స్కోర్ వేసుకొని చూసుకొని వీళ్ళకి గుండె జబ్బులు ఉండేదానికి అవకాశం ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత తగు టెస్టులు, అవసరమైతే థ్రెడ్మిల్ టెస్ట్ అని ఇట్లాంటి నాన్ ఇన్వేజివ్ టెస్టులు చేసుకుని వీళ్ళలో గుండె జబ్బులు అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు వాకింగ్, ఇది వరకు నేను 4 కిలోమీటర్లు నడిచేవాడిని, ఇప్పుడు ఒక 3 కిలోమీటర్లకే నాకు కొంచెం అలుపు వస్తుంది, ఆయాసం వస్తుంది, ఛాతీ బరువుగా ఉంటుంది. ఇది ఒక రెండో కామన్ ప్రెజెంటేషన్. మొదటిది 100కి 50% మంది ఎటువంటి లక్షణాలు ఉండవు. మిగతా 25%లలో రోజు చేసే పని ఈ మధ్య ఒక 2-3 నెలలుగా సరిగ్గా చేయలేకపోతున్నాను అనేది సెకండ్ సిమ్టమ్ ఉంటుంది. సో అదొక వార్నింగ్ సైన్ లాంటిది. ఇది వరకు నేను చేసే పని ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, దానివల్ల నాకు అలసట గానీ ఛాతీ బరువు గానీ వస్తూ ఉంది. ఇది రెండో లక్షణం. మూడో లక్షణం ఫ్రాంక్ గా చెస్ట్ పెయిన్ అనేది వచ్చేస్తుంది, ఛాతీ నొప్పి ఇట్లా వస్తాయి. సార్ చాలా మంది కారణాలు, చాలా మంది హార్ట్ అటాక్ వచ్చినా గానీ గ్యాస్ ప్రాబ్లం అని, కండరాల నొప్పి అనే మిస్ అవుతూ ఉంటాం సార్. మామూలుగా మాకు చదువు టెక్స్ట్ బుక్ లో చెప్పిందంటే ఎనీథింగ్ అబో అంబ్లికస్, బొడ్డు పైన ఎటువంటి నొప్పి వచ్చినా, జా కింద దవడ కింద ఎటువంటి నొప్పి వచ్చినా గుండె జబ్బు కింద పరిగణించడం వల్ల మనము మాక్సిమం ఒక పేషెంట్ కోల్పోయేదానికి అవకాశం తక్కువ. మోస్ట్లీ ఒక బొడ్డు పైన వచ్చే నొప్పి ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లమే అంటాం. 100కి 90% కరెక్ట్ సార్. అది 5% మందిలో కడుపు నొప్పి కూడా ఒక్కొక్కసారి గ్యాస్ ప్రాబ్లం లాగే మనకు అనిపిస్తుంది. ఇంకొక కొంతమంది అయితే వీపులో నొప్పి అంటారు, వీపులో. సో ఇట్లా కొంతమంది డైరెక్ట్ గా ఒక సిమ్టమ్స్ తోనే ప్రజెంట్ అవుతారు. ఇది మూడో మేనిఫెస్టేషన్. నాలుగోటువంటి వ్యక్తులు ఈ 2-3 అనేటటువంటి వాళ్ళు అదృష్టవంతులు. కనీసం వాళ్ళకి హాస్పిటల్ వెళ్లేదానికి ఒక అవకాశం ఉంటుంది, మనం వైద్యం చేసుకునేదానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. ఇంకా 4వ రకం వ్యక్తులు ఎట్లుంటారంటే సడన్ కార్డియాక్ డెత్ అంటారు. వాళ్ళు ఉన్నటువంటి కొలాప్స్ అయిపోతారు సడన్ గా. అటువంటి వ్యక్తులకు యూజువల్ గా ద ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ అవుట్ సైడ్ కార్డియాక్ అరెస్ట్ less than 1 to 2% ఉంటుంది సార్, ఎఫెక్టివ్ CPR చేస్తే. సో
సో ఇది ఈ 4 రకాలలో మనకు ఒక గుండె జబ్బు వ్యక్తి మనకు ప్రజెంటేషన్ ఉంటుంది. ఎటువంటి లక్షణాలు లేకపోవడం అనేది, లేదంటే రోజు చేసే పని ఇప్పుడు చేయలేకపోతున్నాను అనేది. మూడోది వచ్చేసి నొప్పితో ప్రజెంటేషన్ కావచ్చు. కొంతమందికి ఆయాసం కూడా వస్తుంది సార్, నొప్పనే కాదు. గుండె జబ్బు షుగర్ ఎక్కువ సంవత్సరాలు ఉండే కొద్ది స్పర్శ నరాలు తగ్గి నొప్పి పర్సీవ్ చేసుకోలేరు, వాళ్ళకి నొప్పి రూపంలో తెలియదు. అటువంటి వ్యక్తులు ఆయాసంతో ప్రజెంట్ అవుతారు గుండె జబ్బు. సో ఇంకా 4వది సడన్ కార్డియాక్ డెత్. సో ఈ 4 రకాలుగా మనకు ఒక గుండె జబ్బు అనేది బయటపడుతుంది. ఓకే సరే, ఇంకా అట్లాంటప్పుడు మనం ఎవరెవరికి రావచ్చు, ఎవరెవరికి రాకూడదు, పాసిబిలిటీ వీళ్ళకే వస్తుంది వీళ్ళకే రాదు అనేది ఏం లేదు, ప్రాబబిలిటీ అంటాం. 100కి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే అవకాశం అనేది ఎక్కువ, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లేదు అంటే అవకాశం తక్కువ అన్నంత వరకే చెప్పగలుగుతాం. కానీ ఇవి ఉన్నాయంటే ఖచ్చితంగా రావాలని లేదు, ఇవి లేవంటే ఖచ్చితంగా రాకూడదని లేదు. సో మనం ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి ఆలోచిస్తే వీటిలో 2 రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి. మొదటిది వచ్చేసి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే మనలో మార్పులు కనుక ఏదన్నా తీసుకొని రాగలిగితే, మనలో మన ఆలోచనలో మనం చేసేటువంటి పనులలో ఏదన్నా మార్పు తీసుకొని వస్తే మనం ఈ జబ్బు అవకాశాన్ని తగ్గించుకునే విధానం ఒకటి. నాన్ మోడిఫైయబుల్ అంటాం, మనం ఏం చేసినా ఏం కాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు వయసు ఉంది, వయసు కనుక పైబడే కొద్దీ గుండె జబ్బు అనేది ఎక్కువ వస్తుంది చిన్న వాళ్ళతో పోలిస్తే. ఇది నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్, ఇది మన చేతుల్లో లేని పని. అట్ ద సేమ్ టైం మగ వ్యక్తులు ఆడవాళ్ళలో పోలిస్తే మగవాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే హార్మోనల్ ఎఫెక్ట్స్ 2. సో ఇది నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఏజ్, సెక్స్ ఇవన్నీ. ఇంకోటి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటాం, అంటే వంశపారంపరంగా కొన్ని రకాలైనటువంటి గుండె జబ్బులు అనేవి వంశపారంపరంగా వస్తాయి. అది నాన్ మోడిఫైయబుల్, మనం ఏం చేయలేము వాటిని. సో మనం కొంచెం అర్లీ స్క్రీనింగ్కి వెళ్ళాలి. సో ఇటువంటి నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఏం చేయలేం, కానీ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే మనం ఏమన్నా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. స్మోకింగ్ ఫస్ట్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ సార్. స్మోకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ స్మోకింగ్ ఎఫెక్ట్స్ అనేటటువంటి ఒళ్ళంతా ఉంటాయి. మనం ఒక గుండె మీదే కాదు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. సో ఈ స్మోకింగ్ అన్నది వన్ ఆఫ్ ద మోర్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. స్మోకింగ్ చేసేటటువంటి వ్యక్తులు 3 నుంచి 4% స్మోకింగ్ చేయనటువంటి వ్యక్తులతో పోలిస్తే ఎక్కువ హార్ట్ అటాక్లు వచ్చేయడానికి అవకాశం ఎక్కువ. స్మోకింగ్ లో 4000 రకాల కెమికల్స్ ఉంటాయి సార్. ఇవి కొన్ని గుండె మీద పనిచేస్తాయి, కొన్ని ఊపిరితిత్తుల మీద పనిచేస్తాయి. 200 రకాల మటుకు పాయిజనస్ అంటారు యూజువల్ గా. సో స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే రక్తం చిక్కబడడం జరుగుతుంది. సో రక్తం చిక్కబడితే రక్తం ఫ్లో అనేది కొంచెం స్లగ్గిష్ గా ఉండడం వల్ల గుండె హార్ట్ అటాక్లు అనేవి వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. సో ఒక వ్యక్తి కనుక స్మోకింగ్ ఆపేయడం కనుక జరిగితే దాని ఎఫెక్ట్ అనేది ఒక ఫ్యూ డేస్, ఒక 2-3 రోజుల నుంచే వాడి యొక్క హార్ట్ అటాక్ వచ్చేటటువంటి రిస్క్ నుంచి బయటపడుతూ వస్తారు, తగ్గుతూ వస్తుంది. ఒక 2-3 రోజులకే ఒక 90% తగ్గుతుంది. యూజువల్ గా నాన్ స్మోకర్ కింద మారాలి అంటే కనీసం ఫ్యూ ఇయర్స్, 2 to 3 years కింద వాడు యాబ్స్టినెన్స్ అయితే వాడు ఆల్మోస్ట్ నాన్ స్మోకర్ కింద మనం పరిగణించవచ్చు. ఇది స్మోకింగ్ గురించి సార్. రెండోది వచ్చేసి డయాబెటీస్. సెకండ్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి డయాబెటీస్ సార్. డయాబెటీస్ ఉన్నటువంటి వ్యక్తులు 2-3 ఫోల్డ్ 2 to 3 folds ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్, ఎక్కువ వీళ్ళకు గుండె జబ్బు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. హైపర్ టెన్షన్ ప్రాపర్లీ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హైపర్ టెన్షన్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్స్. వీటన్నిటితో పోలిస్తే సార్ మీరు చెప్పినట్టు రోజుకు 1/2 hour వాక్ చేస్తే, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియాలజీ ACC చెప్పేది ఏంటంటే ఒక వారానికి గనక 150 నిమిషాలు గనక బ్రిస్క్ వాక్ గనక చేయగలిగితే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేదానికి చాలా రిస్క్ అనేది తగ్గుతుంది వెన్ కంపేర్ టు సెడెంటరీ లైఫ్ పీపుల్ తో పోలిస్తే. మనం వాడేటటువంటి ఆయిల్స్, ఎటువంటి ఆయిల్ తీసుకోవాలి, ఎంత ఫ్యాట్ తీసుకోవాలి, ఇవన్నీ దాని గురించి ఆలోచిస్తే యూజువల్ గా పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అంటే మనకి ఏ ఆయిల్ లో దొరుకుతుంది అంటే సోయా ఆయిల్ లో దొరుకుతుంది, సాఫ్లవర్ ఆయిల్స్ లో దొరుకుతుంది. మోనో అన్సాచురేటెడ్ అంటే కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్ అనేది వాడకపోవడం మంచిది. తర్వాత మస్టర్డ్ ఆయిల్ ఇవి కూడా కొంచెం పాలిఅన్సాచురేటెడ్ కన్నా కొంచెం తక్కువ ఇస్తారు. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటటువంటివి ఎక్కువ వాడుకోవడం అనేది, అంటే ఫిష్ లో లభిస్తాయి. ఇవి ఎక్కువ ఆహారంలో ఇవి ఎక్కువ ప్రపోర్షన్స్ లో తీసుకోవాలి. సో ఫైనల్ గా సార్ మనం ఇప్పుడు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తాయని చూసాము, అసలు ఎందుకు హార్ట్ అటాక్ అనేది వస్తుందని చూసాము, తర్వాత ఏ విధంగా అది ప్రజెంట్ అవుతుందని చూసాము. సో ఫైనల్ గా
ప్రివెన్షన్ ఏంటంటే టైట్ గా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడము, HbA1c అంటాం. HbA1c అనేది రీసెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా, ఇప్పుడుండే గైడ్ లైన్స్ ప్రకారంగా HbA1c అనేది ఒక యంగ్ ఏజ్ లో లెస్ దాన్ 50 years లో 7 కింద మెయింటైన్ చేయమంటాము. 7 కన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తే టార్గెట్ ఆర్గాన్స్ అంటే మిగతా అవయవాలన్నీ దెబ్బతింటాయి, ఒకటి గుండెతో పాటు. సో టైట్ గా షుగర్ కంట్రోల్ చేసుకోవడము, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడము, ఆహారంలో నియమాలు, వాకింగ్ చేయడము, వెయిట్ తగ్గడము. సో ఇటువంటి ప్రికాషన్స్ అన్ని తీసుకోగలిగితే మన మాడిఫైబుల్ మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేసినట్టు. దీనిపైన వచ్చేటి మనం యూజువల్ గా మనం ఏం చేయలేము. ఇంకొకటి ఏంటంటే ఏదన్నా లక్షణాలు ఒకవేళ మనకు గనక అయితే ఇట్లాంటి లక్షణాలు వచ్చి ఉంటే వెంటనే డాక్టర్ సంప్రదించారు. ఒకవేళ గనక మనకు నొప్పి ఉంది అక్యూట్ గా అంటే లోడింగ్ డోసెస్ అంటాం సార్. ఇది ఒక పార్ట్ చెప్పాలనుకున్నాను. లోడింగ్ డోసెస్ అంటే 3-4 రకాల మందులు వేసేసి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. సో దీనివల్ల మనకు మేజర్ హార్ట్ అటాక్లు అనేది స్టడీస్ ప్రకారం 20 to 25% మేజర్ హార్ట్ అటాక్ కింద మారకుండా ఉంటాయి అని చెప్తాను. సార్ థ్యాంక్స్. ఆల్కహాల్ తర్వాత ఆల్కహాల్ గురించి చెప్పాలంటే యూజువల్ గా ఆల్కహాల్ అనేది వెరీ లో డోసెస్ లో టెక్స్ట్ బుక్స్ ప్రకారం మంచిది సార్. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అంటారు. అట్లని చెప్పి ఎవరికి రికమెండ్ చేసేది ఏం లేదు. గుండె పరంగా మంచిది, అట్ ద సేమ్ టైం లివర్ మీద దాని ఎఫెక్ట్స్ అనేవి బయటపడతాయి. కాబట్టి ఎవరినైతే ఆల్కహాల్ ఎంకరేజ్ చేసేదంటూ ఏం లేదు సార్. స్మోకింగ్, ఆల్కహాల్, బీపీ, షుగర్, వెయిట్ రిడక్షన్ సార్. వెయిట్ రిడక్షన్ కనుక జరగగలిగితే చాలా మంచిది, దాని ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. 1 kg వెయిట్ తగ్గితే రఫ్ గా చెప్పాలంటే 1 millimeter ఆఫ్ మెర్క్యూరీ బీపీ తగ్గుతుంది. సో రఫ్ గా మనం 10 kg తగ్గితే 5 to 7 millimeters ఆఫ్ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. సో అధిక రక్తపోటు తగ్గిందంటే ఆటోమేటిక్ గా హార్ట్ మీద బర్డన్ అనేది తగ్గుతుంది. సో హార్ట్ అటాక్ అనేది తగ్గుతుంది. సో వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి డైట్ సార్. డైట్ ఇప్పుడు మేజర్ థింగ్స్ ఏంటంటే ఇప్పుడంతా మనం యూజువల్ గా అర్బనైజేషన్ ఎక్కువ కావడం వల్ల మనం తినేటటువంటి ప్రాసెస్ ఫుడ్స్ అయిపోతుంది. ప్యాకెట్ లో స్టోరేజ్ అయిన ఫుడ్స్, సగం ఆల్రెడీ బాయిల్ చేసి కుక్ చేసిన ఫుడ్స్ వాడటము, ప్రిజర్వేటివ్స్ వాడటము, ఇట్లాంటి ఫుడ్స్ అనేవి ఎక్కువ అయిపోతుంది సార్. ఇందాక చెప్పినట్టు అంత పాలిష్డ్ రైస్ తీసుకోవడము, ఏం న్యూట్రియంట్స్ ఏమి ఉండవు దాంట్లో, జస్ట్ ఒక హై కార్బోహైడ్రేట్ డైట్. సో మనం తీసుకునేటటువంటి ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్ గా అన్పాలిష్డ్ రైస్ తీసుకొని కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువ తీసుకోవడము, అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫుడ్ అంటే ఫైబర్ డైట్ అనేది ఇంక్రీజ్ చేయడము, మినరల్స్, విటమిన్స్ అనేది ప్రపోర్షన్స్ లో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇంకా సాల్ట్ కి వస్తే స్పెసిఫిక్ ఒక మెన్షన్ ఏంటంటే సాల్ట్ కు మనకు యూజువల్లీ రికమెండెడ్ వచ్చి 6 grams per day సాల్ట్ రికమెండెడ్ సార్. మనకు యూజువల్ గా మనం గనక తక్కువలో తీసుకోగలిగితే సాల్ట్ ఏం చేస్తుందంటే వాటర్ రిటైన్ చేసుకుంటుంది, బ్లడ్ ప్రెషర్ ను పెంచుతుంది. ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగితే మళ్ళీ గుండె మీద భారం అనేది పెరుగుతుంది సార్. సో 6 grams ఆఫ్ ద సాల్ట్ అనేది రికమెండెడ్ మనకు. ఒక సాల్ట్ కనుక తగ్గించుకోగలిగితే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లోకి రావడం వల్ల హార్ట్ అటాక్లు అనేటివి మనం ఫ్యూచర్ లో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం సార్. ఆలస్యం లేకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఉపన్యాసాలు తర్వాత ఉంటారు కాబట్టి ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడే హాస్పిటల్ రన్ చేస్తున్నాము. అంటే నాకు ఈ హెల్త్ గురించి చాలా అవగాహన. ప్రతిరోజు వీలైనంత వరకు గ్రౌండ్కి కానీ లేకపోతే ఇక్కడ రాకపోతే ఇంట్లోనే చేస్తుంటా. అంటే బాడీ ఫిట్నెస్ లేకపోతే మనం ఏం చేయలేం. మనకు మన తల్లిదండ్రులు మనకు ఇచ్చిన పెద్ద ఆస్తి ఈ శరీరం. ఈ శరీరం మనకు పెద్ద ఆస్తి. దీన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది. ఎంత ఆస్తి సంపాదించినా కూడా హెల్త్ సరిగా లేకుండా బాడీలో ఏదో ప్రాబ్లం అయినప్పుడు మనకు వేసుకున్న గుడ్డలు కూడా మనకు ఫిట్ కావాలా. ఇంత పొట్ట వేసుకొని అంతగా అంటే కొంతమంది చెప్తున్నారు, ఒక అన్న నేను కింద కొంగి కట్రాయిలు కూడా వేసుకోలేకపోతున్నాను అంటే ఒక డిస్కంఫర్ట్ అనమాట. సో అలాంటి డిస్కంఫర్ట్ ని అనుభవించే కంటే ప్రతిరోజు మనం ఒక 20 minutes నుంచి 30 minutes మన శరీరాని కోసం మనం స్పెండ్ చేయడం చాలా ముఖ్యం. అది అంటే ప్రతి ఒక్కరూ ఏదో జాగింగ్ చేయాలి అట్లున్నాయి కాదు. ప్రతిరోజు ఒక
కనీసం ఒక 10,000 అడుగులు నడిస్తే అది చాలా ముఖ్యం అని చెప్తున్నాం అన్నమాట. బాడీలో ఇంకేమీ సమస్యలు రాకుండా ఉంటుంది. తర్వాత ఈ వాకింగ్ ఒకటే కాకుండా ఆహారం కూడా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఆహారంలో కూడా మనం ఎక్కువ ఫ్యాట్ డైట్ తీసుకోకుండా, అది ఎక్కువ లేకుండా ఫైబరు, తర్వాత కొంచెం కార్బోహైడ్రేట్ తక్కువ క్వాంటిటీలు తీసుకుంటూ, అంటే బియ్యం అట్లాంటివి. మనకి ఇప్పుడు కొంతమంది అవగాహన సదస్సులను పెడుతున్నారు ఈ మినరల్స్ మీద, మిల్లెట్స్ అని చెప్పి చిన్న చిన్న తృణధాన్యాలు ఈ చాలా పెడుతున్నారు ఇప్పుడు. అంటే ఒక కొంత అవగాహన కల్పించడం వల్ల జనాలు కూడా వాటిలో ఇంత ఈ ఏదేది ఉన్నాయి కదా, రాగులు, సజ్జలు, మిల్లెట్స్ కొంత ఉన్నాయి కాబట్టి ఇది. సో అలాంటివి కూడా కొంచెం డైట్ లో కూడా మీరు చేంజ్ చేసుకోండి. ఈ ఫ్యాటీ డైట్ తీసుకోకుండా, చాలా మంది మామూలుగా వాకర్స్ ఉన్నారు కానీ చాలా సీరియస్ గా వాకింగ్ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఏదన్నా మగంలో కొంచెం ఏదో ఒక లైట్ స్మైల్ తో వస్తే బాగుంటది అనమాట. అంటే మనం నవ్వితే గుండె కూడా నవ్వుతుంది. గుండె మనం సీరియస్ అయ్యామనుకో గుండె కూడా చాలా సీరియస్ గా ఉంటుంది. సో గుండె సీరియస్ అయ్యేదంటే చాలా సమస్య. సో అంటే మనకు ఇది ఒక వాహనం అంటే గుండె ఇంజిన్. డాక్టర్ త్రివిక్రమ్ పిడియాట్రిక్స్ డాక్టర్ గారు కేవీ హాస్పిటల్ అని రన్ చేస్తున్నారు. సో ఈ వాహనంలో మనకు ఇంజిన్ అనేది హార్ట్. ఈ హార్ట్ బాగలేకపోతే మొత్తం అయిపోయినట్టు అనమాట. సో వీలైనంత వరకు మనం గుండెని నవ్వుతా ఉన్నట్టు చేయండి. చాలా సీరియస్ గా ఉంటారు చాలా మంది. ఏదో టపా నడుచుకుంటూ మొఖంలో ఏముంటుందా, ఆ ఫేస్ లో ఒక్కరో లైట్ స్మైల్ అన్న పెట్టుకొని తిరుగుతామండి. సో అది కొంతవరకు మేలు చేస్తుంది. వీలైనంత వరకు వాకింగ్ ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఎక్కడ దొరికినా ఇంట్లో అయినా కొంచెం, ఇప్పుడు యూట్యూబ్ కొట్టినా కూడా చాలా వరకు చాలా హెల్త్ టిప్స్ ఉన్నాయి. ఇంట్లో కూడా కొన్ని లైట్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఏబిఎస్ వర్కౌట్స్ అని వస్తాయి సింపుల్. దాన్ని ఊరికి ఓపెన్ చేసుకుని ఒక 10-15 నిమిషాలన్నా చేయండి. అంటే ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తాను. సో ఇది ఒక సింపుల్ ప్రాబ్లం. దాన్ని మనం ఏంటంటే సింపుల్ గానే ట్రీట్ చేసుకుంటూ కంటిన్యూగా వాకింగ్ చేసేది అలవాటు చేసుకోండి. మనకు కూడా వీళ్ళు అప్పుడప్పుడు ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, చాలా మంచి పని. మన వాకర్స్ అసోసియేషన్ రాజేంద్ర ప్రసాద్ గారిని వీళ్ళంతా మంచి టీం ఉంది. ఏదైనా మీకు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వీళ్ళ డాక్టర్ గారు ఇప్పుడు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ వచ్చారు గొల్లె నుంచి. వారికి ఎప్పుడన్నా అంటే మనకు టచ్ లో ఉంటారు, నంబర్ అందరికి ఇస్తారు. ఏదన్నా సమస్య ఉంటే వెంటనే సంప్రదించండి. ఇట్లా చిన్న ఆయన డాక్టర్ గారు ఒకసారి, అంటే నేనేదో సింపుల్ గా మాట్లాడుతున్నాను, డాక్టర్ గారు మీకు ఒక అవగాహన. ఆయనకి మళ్ళా టైం లేదు, 8:30 కల్లా మళ్ళా డ్యూటీకి వెళ్ళాలని అంటున్నాడు. ఆయన మనకి ఏదైనా సజెషన్స్ ఇస్తారు. వాకర్స్ హెల్త్ క్లబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం హెల్త్ పరంగా అయినా కూడా ఇంతకుముందు 2 కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మా సోదరులు బెంచీలు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, ఆర్చరీలో నేషనల్ స్థాయిలో వచ్చినటువంటి ప్రైజ్ వాళ్ళకు కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రైజ్ ఇవ్వడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు ఆరోగ్యం బాగాలేనందువల్ల ఈ ప్రోగ్రాంకి రాలేకపోయారు, లేదంటే వారు కూడా ఈ ప్రోగ్రాంలో ఉండేటువంటి వాళ్ళు. ముఖ్యంగా మనం వాకర్స్ గా ఉండి ఆరోగ్య సమస్యల మీద అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం. నవీ వయసులో కూడా హార్ట్ సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి మనం ఎన్నో చూస్తా ఉన్నాం. వాటి మీద ముఖ్యంగా అవగాహన కల్పించాలి. ఆ కార్యక్రమం మీద మనం ఫస్ట్ కార్యక్రమం చేయాలన్న ఆలోచన వచ్చిన తర్వాత కేవీ హాస్పిటల్స్ గోపాల్ గారిని మేము సంప్రదించాము. అలా ఇట్లా ప్రోగ్రామ్ అనుకుంటున్నామన్నా, మాకు ఒక మంచి డాక్టర్ సజెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాత వారు మాట్లాడి, వారు ఇనిషియేట్ తీసుకొని నాగరాజు గారితో మాట్లాడి చెప్పడం జరిగింది. యాక్చువల్ గా వారికి ఈ రోజు 10 గంటలకు ప్రోగ్రామ్ ఉంది నెల్లూరులో. మన కోసంగా ఎర్లీగా ఈ ప్రోగ్రాంకి వచ్చిన దానికి వాకర్స్ అందరి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా అవసరం. ఆరోగ్యం కోసం నడక అనేది మనకు తెలుసు. ఆరోగ్యంగా ఉంటే డబ్బు లేకపోయినా కూడా దాన్ని మించినటువంటి సంపద లేకపోయినా ఆరోగ్యం బాగుంటే అంతకంటే మించింది ఇంకోటి లేదనే విషయాన్ని మనం గ్రహించాలి. దానికోసంగా మనం కృషి చేయాలి. అందుకోసంగా ఈ రోజు డాక్టర్ గారిని పిలిచి దానికి తగినటువంటి సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారి ద్వారా చెప్తే మనకు ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయితే నాగరాజు గారి గురించి ఒక్క మాట మీకు నేను చెప్పదలుచుకున్నాను. వారు చాలా మంచి వ్యక్తి,
ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తారు. నేను తెలుసుకున్నటువంటి దాంట్లో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తుంటారు. వారిని ఏదన్నా వేరే హాస్పిటల్ వాళ్ళు పిలిచినప్పుడు మామూలుగా డాక్టర్లు ఏదో కొంత ఛార్జ్ తీసుకుంటారు, 2000 అట్లా తీసుకుంటారు వేరే హాస్పిటల్కి వెళ్తే. కానీ డాక్టర్ గారు మాత్రం నాకు తెలిసిన దాంట్లో కేవలం 500 రూపాయలు తీసుకునే డబ్బు సమస్య కాదు, ముందు మనం ఆరోగ్యం చూడాలనేటువంటి ఒక మంచి మనసుతో సార్ ఉంటారని నాకు తెలిసింది. వారి మీద చాలా అపారమైన గౌరవం కూడా నాకు కలిగింది. ఈ రోజు వారి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. నేను కార్యక్రమం లేట్ చేయకుండా ముందు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకొని మా డాక్టర్